కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని నేను తెలియపరుస్తున్న అందరి శ్రద్ధగా ఆలకిద్దామండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి పరమగీతములు 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందామండి. పరమగీతముల గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. నా ప్రియులారా, ఫరో యొక్క రథస్వములతో నిన్ను పోల్చెదను. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని అనేక మంది వ్రాసినట్లుగా, ఆత్మ ప్రేరేపణ ద్వారా ఒకే అంశముతో రాయబడినట్లుగా మనం చూస్తాం. ఈ యొక్క పరమగీతములు అనేటువంటి గ్రంథాన్ని కావ్య గ్రంథాలుగా సలోమన్ అనేటువంటి భక్తుడు వ్రాసినట్లుగా మనము చూస్తాం. హల్లెలూయా. సలోమన్ అనేటువంటి భక్తుడు సామెతల గ్రంథం, ప్రసంగి గ్రంథం, పరమగీతములు చాలా చక్కగా వ్రాసినట్లుగా మనం చూస్తాం. ఈ వ్రాసినటువంటి గ్రంథాలలో ఈ పరమగీతముల గ్రంథం అనేది చాలా దీవెనకరమై ఉన్నది. మనము శరీర సంబంధముగా చూస్తూ ఉన్నట్లయితే సలోమానుకును సలోమతికిని రాసినట్లుగా అనిపిస్తుంది. కానీ దీనిలో ఉన్నటువంటి ఆధ్యాత్మికమై ఉన్న విషయం ఏమిటంటే, సలోమన్ అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు. రాయబడినటువంటి సలోమితి ఎవరయ్యా అంటే సంఘము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు తన సంఘమును ఆయన ఒకానొక రోజున చేర్చుకొని, ఆయన ఆదరించి, ఆయన సంఘము కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అయితే సలోమాను భక్తుడు మనం చదువుకున్నటువంటి విషయములో, నా ప్రియురాల, ఫరో యొక్క రథశ్వములతో నిన్ను పోల్చెదను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఆ దేవుడే సంఘమును గురించి కూడా అదే మాట అంటున్నాడు. రథశ్వములతో నేను నిన్ను పోలుస్తూ ఉన్నా. సంఘం అంటే ఎవరయ్యా అంటే, యేసు రక్తములో కడగబడినటువంటి జన సమూహమే సంఘము. వారందరూ కలిసి ఆయనను ఆరాధించడమే సంఘము. ఈ సంఘములో ఉన్నటువంటి సభ్యులు, నీవు నేను, దేవునిని ఆరాధించేటువంటి నీవు నేను ఎట్లాగా ఉండాలంటే, ఫరో యొక్క రథస్వముల వలె ఉండాలి. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. రథస్వములు అని ఇక్కడ రాయబడతా ఉంది. ఏమిటయ్యా రథస్వములు అంటే? రథమును నడిపించేటువంటి గుర్రాలు. హల్లెలూయా. ఏంటవండి? మనము చూస్తూ ఉన్నట్లయితే ఆయా సందర్భాలలో రాజులు నడిపించబడేటువంటి రథం ఎట్లాగుంటుందంటే, ఎట్లాగుండిద్దండి? చాలా గొప్పగా. రాజు యొక్క రథాన్ని నడపడానికి ఒక గుర్రం, 2 గుర్రాలు సరిపోవు. ఆయనకు తగినట్లుగానే ఆయన యొక్క యోగ్యతలను బట్టి 5 గుర్రాలు లేదా 7 గుర్రాలు కట్టి నడిపిస్తారు. ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్నటువంటి విషయం ఏమిటంటే, దేవుడు సంఘమును లేదా సంఘములో ఉన్నటువంటి నిన్ను నన్ను మనము ఎట్లాగుండాలయ్యా అంటే, రథశ్వముల వలె మనము జీవించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఏంటి అవి? ఎలాగ నడిపించబడ్డాయి? అవి ఎలాగ జీవించబడ్డాయి? దేవుడు వాటితో మనలను ఎందుకు పోల్చాడు? మన ఆధ్యాత్మికమై ఉన్న జీవితము దానితో ఎందుకు పోల్చాడు? మనం చదువుకున్నట్లయితే నిర్గమాకాండము 14వ అధ్యాయము 6వ వచనము 7వ వచనం చదువుకుందామండి. అంతటా అతడు తన రథమును సిద్ధపరుచుకొని తన జనమును తనతో కూడా మరియు
అతడు శ్రేష్టమైన 600 రథములను, ఐగుప్తు రథములన్నిటినీ, వాటిలో ప్రతి దాని మీద తోడుకొని పోయెను యెహోవా. ఇక్కడ మనము చూస్తున్నట్లయితే ఎర్ర సముద్రము దగ్గర సందర్భము మనము చూస్తూ ఉంటాం. ఫరో తన ప్రజలను, ఇజ్రాయేలీయుల యొక్క బాధలను చూసి, దేవాతి దేవుడు ఇజ్రాయేలు ప్రజలు శ్రమల కొలిమిలో కాల్చబడుతూ ఉండగా మేము ఇక్కడ ఉండలేమని ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు వారిని నడిపించాలని ఆశపడ్డాడు. అయితే ఫరో దగ్గరికి వచ్చి అడుగుతారయ్యా, మమ్మల్ని పంపించండి. చాలాసార్లు నేను పంపించనంటాడు. 10 తెగుళ్ళు వస్తాయి. చిట్ట చివరికి ఆ యొక్క ఇజ్రాయేలు ప్రజలను పంపించాలని అనుకుంటాడు. సరే వెళ్ళండి అని అంటాడు. కానీ వాళ్ళు వెళ్ళిపోయిన తరువాత ఆలోచన చేసుకుంటారు, నేనేంటి ఎట్లాగా ఆలోచన చేశాను? ఇజ్రాయేలు ప్రజలు వెళ్ళిపోతే ఎవరు పని చేస్తారు? ఎవరు ఇటుకలు తయారు చేస్తారు? లేదు మరలా వాళ్ళను తీసుకొని వద్దామన్నటువంటి సందర్భములో ఆయన ఏమి చేశాడయ్యా అంటే ఐగుప్తు రథములను తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా. ఐగుప్తు రథములలో శ్రేష్టమై ఉన్నటువంటి రథములను ఆయన తీసుకొని దానికి సంబంధించినటువంటి వ్యక్తులను నియమించి ఆయన నడిచినట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా. ఫరో దగ్గర ఉన్నటువంటి రథములు ఎట్లాగుంటాయంటే, ఆ రథములను నడిపేటువంటి గుర్రములు ఎట్లాగుంటాయంటే యుద్ధానికి సిద్ధమై ఉన్నటువంటి గుర్రాలను వాళ్ళు సిద్ధపరుస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఆ ఇజ్రాయేలు ప్రజలను తీసుకొని రావడానికి శ్రేష్టమైన వాటిని తీసుకొని వచ్చారు. మరొక వచనం చదువుదాం. 1 రాజుల గ్రంథము 10వ వచనం. రాజుల 1 గ్రంథం 10వ అధ్యాయం 28వ వచనం, 29వ వచనాన్ని చదువుదామండి. అయితే అను ఇతడు మహాబలాఢ్యుడై ఉండగా ఇతడు పని యందు శ్రద్ధ గలవాడని సొలొమోను తెలుసుకొని యోసేపు సంతతి వారు 1 రాజుల గ్రంథం 10వ అధ్యాయము 28వ వచనం. సొలొమోనునకు ఉండు గుర్రములు ఐగుప్తులో నుండి తేబడెను. రాజు వర్తకులు ఒక్కొక్క గుంపునకు నియామకమైన ధరనిచ్చి గుంపులుగా కొని తెప్పించిరి. వారు ఐగుప్తులో నుండి కొని తెచ్చిన రథమొక్కటింటికి 600 తులముల వెండియు, గుర్రమొక్కటింటికి 150 తులముల వెండి ఇచ్చి ఆరాము రాజు కొరకు వారు హల్లెలూయా. సొలొమోను రాజ్య పరిపాలన చేసేటప్పుడు కూడా ఐగుప్తు నుండి రథాలను కొనుక్కొచ్చుకున్నాడంట. ఇంకేమేం తెచ్చాడు? గుర్రాలను కూడా కొని తెచ్చుకున్నాడు. ఎందుకయ్యా ఐగుప్తులో ఉన్నటువంటి గుర్రాలను కొని తెచ్చారంటే అక్కడ శ్రేష్టమై ఉన్నటువంటి గుర్రాలు, యుద్ధానికి సిద్ధమై ఉన్న గుర్రాలు దొరుకుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధానికి సిద్ధమై ఉన్న గుర్రాలు ఎట్లాగుంటాయి? చాలా బలముగా ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నేనేమంటూ ఉన్నానంటే, రాజులు, ఫరోలు వీళ్ళందరూ ఆ యొక్క గుర్రాల ద్వారా రథాల మీద యుద్ధాలు చేస్తున్నట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రథాన్ని లాగేటువంటి గుర్రాలు ఎట్లాగుండాలండి? సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు గుర్రం లాగుతూ ఉందనుకోండి, బలంగా ఉండాలి. అట్ ద సేమ్ టైము ఆ రథాన్ని లాగేటప్పుడు ఆ పరిగెత్తే విధానం ఒకలాగే ఉండాలి. ఎట్లాగుండాలి? ఒకటి వెనక్కి వెళ్ళింది అనుకోండి, ఒకటి ముందుకెళ్తే ఏమైద్ది? వాటి అడుగు ఒకేసారి తీస్తాయి, ఒకేసారి వేస్తాయి. హల్లెలూయా.
హల్లెలూయా. సంఘములో ఉన్నటువంటి నీవు నేను కూడా ఒకే విధానములో ఒకే ఆధ్యాత్మికతలో ఒకే ఆత్మచేత మనము నడిపించబడుతూ ఉన్నాం. మనల్ని నడిపించే రథసారథి ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన చేత గుర్రాలుగా నడిపించబడుతున్నటువంటి మనము ఒకే అడుగుతో, ఒకే ఆత్మతో, ఒకే ఉద్దేశముతో నడిపించబడాలి. హల్లెలూయా. కాదంటలేదు. ఆ ఉన్నటువంటి గుర్రాలలో కొన్ని బలహీనమైనవి ఉంటాయి, పరిగెత్తలేనివి ఉంటాయి, ఆశ తక్కువ కలిగినవి ఉంటాయి. హల్లెలూయా. అయినప్పటికీ ఆ ప్రక్కన వాటిని కూడా కలుపుకొని ఈ గుర్రాలు ఏం చేస్తాయి? పరుగెడతా ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో చాలా కుటుంబాలు వెనుకబడిపోతూ ఉంటాయి. దేవుని సన్నిధిలో బిడలారా, వెనకబడినటువంటి కుటుంబాలను కూడా మనము బలపరచుదుముగాక. హల్లెలూయా. వాటన్నిటికంటే ప్రాముఖ్యముగా నీ సంఘములో ఆధ్యాత్మికంగా దేవుని పట్ల ఆశ తగ్గినటువంటి వ్యక్తులు, హల్లెలూయా, మన ఆత్మీయ జీవితంలో ఆటుపోటులు, శ్రమలు, శోధనలు ఖచ్చితంగా వస్తాయి. ఈ లోకములో శ్రమ కలుగును. ఆ సమయములో మీరు ధైర్యముగా ఉండండి. దేవుడు లోకమును జయించి ఉన్నాడు కనుక ఆ జయశీలుడిని మీరు దగ్గర పెట్టుకొని ఆయన వైపు చూస్తూ కలిగినటువంటి శ్రమలన్నిటిలో ధైర్యముగా మనము ముందుకు నడిపించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయా సందర్భాలలో కొంతమంది బలహీనులుగా మార్చబడతారు. అవునంటారు కాదంటారా? దావీదే కొన్నిసార్లు బలహీనమైపోయాడు. తరువాత ప్రార్థన చేసుకొని మరలా ఉన్నతమైన స్థానంలోనికి అతడు వెళ్ళాడు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తూ ఉన్నానంటే, ఐక్యత, ఆత్మ ఒక్కటే, దేవుని సన్నిధిలో సహవాసములో మనము ఎదుగుతూ ఉన్నప్పుడు, సంఘము ఈ యొక్క పరిస్థితుల మధ్యలో మనము నడిపించబడుతూ ఉన్నప్పుడు ఏక మనసుతో మనందరము నడిపించబడాలి. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నట్లయితే 40 మంది ప్రవక్తలు దేవుని మాటలు 66 గ్రంథాలను రాశారు. కానీ వాళ్ళందరినీ నడిపించింది పరిశుద్ధాత్మ దేవుడే. హల్లెలూయా. ఎంతమంది చేత రాయించబడింది? 40 మంది ప్రవక్తలు. వాళ్ళందరూ ఏక మనసుతోనే రాశారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధిలో నుంచి ఈరోజు చెప్తున్నటువంటి మాటలు ఏమిటంటే, ఈ యొక్క గుర్రములకు ఉండవలసినటువంటి లక్షణాలు కొన్ని చెప్పి ఈ నా మాటలు నేను ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథములో నుంచి యోబు గ్రంథము 39వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందామండి. మైదానములో కాలు దువ్వి తన బలమును బట్టి సంతోషించును. అది ఆయదదారులను అది భయము పుట్టించు దానిని వెక్కిరించి ప్రీతి నొందకుండును. ఖడ్గమును చూచి వెనుకకు తిరుగదు. తలతలలాడు ఈటెలను బళ్ళెమును దాని మీద గడగడలాడించబడినప్పుడు ఉత్కంఠ కోపముతో అది బహుగా పరిగెత్తును. బాకానాదము విని ఓరకుండదు. బాకానాదము వినినప్పుడల్లా అది ఆహా ఆహా అనుకొని దూరము నుండి యుద్ధ వాసన తెలుసుకొనును. సేనాధిపతుల ఆర్భాటమును యుద్ధ ఘోషను వినును. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు ప్రతి వ్యక్తి తెలుసుకోవలసినటువంటి విషయాలు. ఈ గుర్రము యుద్ధమునకు సిద్ధపడినటువంటి గుర్రము, ఈ శ్రేష్టమైనటువంటి గుర్రము ఎట్లాగా ఉండిద్దయ్యా అంటే,
ఇక్కడ చాలా విషయాలు రాయబడతా ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది యుద్ధ వాసన పసిగడుతుందంట. ఏమండి, శత్రువులు యుద్ధానికి వచ్చేటప్పుడు ఆ డాలులు పట్టుకొని, ఈటెలు పట్టుకొని గణగణలాడించేటువంటి శబ్దము, బాకానాదము విన్నప్పుడు ఇది కాలు దువ్వుతుందంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ఆధ్యాత్మికమై ఉన్నటువంటి మన జీవితములో మనం ఎట్లాగా బ్రతుకుతా ఉన్నాం? హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఈరోజు నేను చెప్తా ఉన్నానండి, ఇది ప్రీతి నొందదు, వెనుకకు తిరగదు. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేయదంటండి? ప్రీతి నొందదు, వెనుకకు. ఏ గుర్రం? యుద్ధానికి. హల్లెలూయా. ఆధ్యాత్మికమై ఉన్న పోరాటాన్ని మీరు చేస్తా ఉన్నారు. ఈ పోరాటములో ఒక గుర్రము వలె నువ్వు దేవుని కొరకై పని చేస్తూ ఉండగా, పరిగెడుతూ ఉండగా, ఇదిగో నీ ఎదుట వస్తున్నటువంటి ప్రతి పరిస్థితిలో నువ్వేం చేయాలంటే ప్రీతి నొందకూడదు, వెనుకకు. హల్లెలూయా. ఒక ఆమె చెప్తా ఉందండి, దేవుని సన్నిధికి వచ్చిందంట. వచ్చి కొన్ని సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. ఆమెకు ఒక శ్రమ వచ్చింది. ఏంటయ్యా శ్రమ అంటే, వాళ్ళ ఇంటిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి చనిపోయారు. ఏమయ్యారండి? చనిపోయారు. చనిపోయిన దాన్ని బట్టి మందిరం మానేసింది. ఏంటంటే మందిరం మానేసి, దేవుడు నాకు ఏం చేశాడో చెప్పండి అని ఆమె దేవునినే ప్రశ్నిస్తున్నట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా. నిజంగా ఇన్ని సంవత్సరాలలో దేవుడు ఏ మేలు చేయలేదంటారా? మన యొక్క మనసు, మన యొక్క తత్వము, మనిషి యొక్క తత్వం ఏంటంటే చేసిన మేలులన్నిటినీ మర్చిపోతారు. హల్లెలూయా. నీ జీవితంలో 100 మేలులు చేసి ఎప్పుడైనా ఏదైనా నీకు తెలిసి తెలియకుండా ఒక్కటి వాళ్ళకు వ్యతిరేకంగా చేస్తే ఈ ఒక్కటే గుర్తుపెట్టుకుంటారు. అది మనిషి యొక్క ఏందండి? హల్లెలూయా. మనిషి నైజమే కానీ క్రైస్తవుని నైజం అది కాదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తెలిసి తెలియక జరిగింది లేని సర్దుకొని పోయి మరలా ఆధ్యాత్మికతలో కలిసి నడిపించబడేదే దేవుని యొక్క ఆ సన్నిధిలో నడిపించబడుతున్నటువంటి ఆత్మీయ జీవితం. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మన జీవితములో ఏ శ్రమ వచ్చినా మనము ప్రీతి నొందకూడదు. యుద్ధములో నిలబడినటువంటి గుర్రము, శత్రు సైన్యమేమో ఆ దరినుంది. యుద్ధానికి వెళ్ళినటువంటి గుర్రం ఆ శత్రువులను చూసి ఏమనుకునేది? అమ్మో, అటు పక్కన గుర్రాలు ఎక్కువ ఉండే, అటు పక్కన సైన్యం ఉంది, అటు పక్కన రాజు గట్టిగా ఉన్నాడు, మనం చూస్తేనేమో తక్కువే ఉండం, యుద్ధానికి వెళ్ళకుండా ఇంటికి వెళితే పోయిద్దేమో అన్నట్లుగా ఉంటామా? ఆ యుద్ధానికి వచ్చినటువంటి గుర్రం అంట, అవతాలు ఎంత సైన్యం ఉన్నా, ఎన్ని పరిస్థితులు ఎదురవుతూ ఉన్నా, ఎన్ని స్థితిగతులు, ఇదిగో ఆ యుద్ధములో నాకు ఎదురైనా నేను ప్రీతి నొందను, వెనుకకు తిరగను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు వెనుదిరిగేటువంటి క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. నాగటి మీద చేయి పెట్టిన వాడు, హల్లెలూయా, పరిస్థితులు ఏదైనా కావచ్చు, స్థితిగతులు ఏదైనా కావచ్చు, మన కుటుంబములే చిన్న భిన్నమైపోతా ఉన్నా, తారుమారైపోతా ఉన్నా, ఆధ్యాత్మికతలో క్రీస్తుని కలుసుకున్న తర్వాత మనము బ్రతికినంత కాలము క్రీస్తుతోనే నడిపించబడాలి. హల్లెలూయా. ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకములో పరిచర్య చేస్తున్నప్పుడు 3.5 సంవత్సరముల పరిచర్యలో చాలా మంది శిష్యులు ఆయనతో కలిసి నడిచారు. సుమారు 70 మంది పైగా శిష్యులు నడిచారు. కానీ ఇన్ని కష్టాలు తట్టుకోలేక వదిలేశారు. చివరికి 12 మంది మాత్రమే నిలబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనులు యోహానయ్య గారి ద్వారాగా చక్కగా పరిచర్య జరిగింది. ఆ తదుపరి దైవజనులు కిరణయ్య గారి ద్వారాగా పరిచర్య జరుగుతూ ఉన్నది.
ఈ పరిచర్య జరిగింపబడుతున్నటువంటి సమయంలో ఎంతో మంది వదిలి విడిచి, హల్లెలూయా, దైవజనులు చెప్తా ఉంటారు, విజయవాడలో కూడా మంచి మందిరం ఏర్పడేది పాస్టర్ గారు, మరలా వచ్చే వారం కల్లా తిరిగి వస్తారని చెప్తే వచ్చారంట. అక్కడ చక్కగా ప్రార్థనలు జరిగినాయి అంట. కొన్ని పరిస్థితులను బట్టి ఆగిపోయి. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఇదిగో పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు దూరం అయిపోవడం కాదు, ధైర్యపరిచేటువంటి తత్వం మనకు కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. పరిస్థితులు ఎదురవుతా ఉన్నప్పుడు మనం ప్రీతి నొందకూడదు. క్రైస్తవుడా, ఆధ్యాత్మికతలో నీకెన్నో శ్రమలు వస్తాయి, లోక సంబంధముగా ఎన్నో పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అయితే నువ్వు మాత్రము వెనుక పడకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచి విశ్వాసండి. ఒక ఆమె చక్కని ప్రార్థన పర్రాలు, దేవుని దగ్గర ప్రార్థన చేస్తే నా జీవితంలో ఏదైనా మేలు చేయగలడని నమ్మినటువంటి వ్యక్తి. హల్లెలూయా. వాళ్ళ యొక్క కుమార్తెకు గుండె కొంచెం తేడా వచ్చి ఆపరేషన్ చేయాలని చెప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడ ఆమె బాధపడలేదు, ప్రార్థన చేసుకుని ప్రభువుకి అప్పగించి ఆపరేషన్కి తీసుకెళ్ళింది. డాక్టర్ దగ్గరికి వెళితే వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఏంటంటే, ఈరోజు చేసుకుంటేనే ఈరోజు చాలా పేదవాళ్ళు. అయితే ఆమెకున్నటువంటి విశ్వాసం, నా దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా. హాస్పిటల్కి తీసుకొని వెళ్ళింది, చూపించింది. ఆ డాక్టర్ గారు చెప్తా ఉన్నాడు, అమ్మా ఓపీ డబ్బులు అంటే ఆమె ఏమంటుందంటే, అయ్యా ఆపరేషన్ అంతా అయిపోయిన తర్వాత నేను ఇస్తాను, దానిలోనే రాసుకోమంటుంది. ఏంది రాయమా? అమ్మ ఓపీ రాయకపోతే కుదరదంటే, కాదండి నేను ఇస్తానని చెప్పింది. చెప్పి చూసి డాక్టర్ గారు చెప్పాడు, 20 లక్షలు అయిద్దమ్మా అన్నాడు. 20 లక్షలు అయిద్దంటే, మొత్తం చివరిలో ఇస్తానండి ఆపరేషన్ అయిపోయిన తర్వాత అంటే, ఏంద్రా ఏమిటంటే తర్వాత ఇగిపోతే పరిస్థితి లేదమ్మా కట్టాలంటే, అయ్యా నేను మాత్రం ఖచ్చితంగా ఇస్తాను, మీకు ఆ డౌటే లేదని చెప్పేసి డాక్టర్ గారికి ఏదో ఒక విధంగా కన్విన్స్ చేసింది. సరే ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఇచ్చిద్దని చెప్పేసి ఆపరేషన్ చేశారు. చేసిన తర్వాత అమ్మ డబ్బులు కట్టాలమ్మా అంటే, అయ్యా రేపు, ఇప్పుడు 9 గంటలకల్లా ఆపరేషన్ అయిపోయింది, రేపు 9 గంటలకల్లా నేను మీకు డబ్బులు ఇస్తానయ్యా అని చెప్పింది. హల్లెలూయా. డాక్టర్ గారు ఆ నర్సులకు చెప్పి, అమ్మా రేపు ఆమె డబ్బులు కట్టిద్ది, ఆ డబ్బులన్నీ మీరు తీసుకోండి అని చెప్పింది. ఆ డాక్టర్ గారు ఎప్పుడైతే అట్లాగ వెళ్ళాడో, వెళ్ళిన మరుక్షణమే ఆ పాప పక్కన మోకాళ్ళేసి ప్రార్థన చేయడం ప్రారంభించిందంట. హల్లెలూయా, హల్లెలూయా. గంట ప్రార్థించింది. నర్సులు వచ్చారు, ఆ సెలైన్లు పెడతా ఉన్నారు. ఏంది మిన్నాడు నుంచి ప్రార్థన చేస్తూ ఉంది? సరేలే ప్రార్థన కదా, మేదో మొత్తానికి ఏడుస్తుంది, సరేలే అని వెళ్ళిపోయింది. మరలా నర్సు గారు 2వ గంటకు వచ్చింది. 2వ గంటకు వస్తే ఆమె లెగవలా, ఇంకా ప్రార్థన చేస్తానే ఉన్న పని ఆమె చేసుకుని వెళ్ళిపోయింది. 3వ గంటకు వచ్చింది. అప్పుడు సమయం మధ్యాహ్నం 12 గంటలైతే, ఏమేంద్ర ఇంకా లేగవలేదు, ఏంది పరిస్థితి, ఏంది సంగతి, ఏం అర్థం కావట్లేదేంటి? 12 గంటలైంది, 1 గంట అయింది, 2 గంటలైంది. ఈమె ప్రార్థన మాత్రం ఆగలేదు, ప్రార్థన చేస్తానే ఉంది. అయ్యా నాకు సహాయము చేయండి, నీ పాదాలు పట్టుకొని నేను బ్రతుకుతా ఉన్నా. ఈ ఆధ్యాత్మికమై ఉన్న జీవితంలో నా బిడ్డకు బలహీనత ఇచ్చి నువ్వే, గాయము చేసేది నువ్వే, గాయములు కట్టేది నువ్వే. ఇదిగో ఇక్కడ ఆపరేషన్ జరిగింది, ఈ ఆపరేషన్ విషయంలో ఇక్కడ నాకు సహాయం కావాలి. డాక్టర్స్కు చెప్పాను నేను రేపిస్తానని. హల్లెలూయా. అవుతానే ఉంది. సాయంత్రం 6 అయింది, ఇంకా ప్రార్థన చేస్తానే ఉంది. రాత్రిపూట 9 అయింది, ప్రార్థన చేస్తానే ఉంది. ఈ డ్యూటీ చేసి ఆమెకి ఏం అర్థం కావట్లేదు. ఆమె డ్యూటీ దిగి వెళ్ళిపోయేటప్పుడు మరలా ఇంకొక ఆమె వస్తే ఆమెకు చెబుతుందంట, అయ్యా ఆమె రేపు పొద్దున్నే 9 డబ్బులు కడతా, అందుకు జ్ఞాపకం చేసుకో, ఆమె ఎక్కువ బిల్లు ఇవ్వాలి, ఎటు బాకుండా చూసుకోండి, అది ఇది అంటా ఉన్నాడు. దేవుని స్తోత్రం. వెళ్ళిపోయేటప్పుడు నైట్ డ్యూటీ ఆమెకు చెప్పింది. ఆమె కూడా గమనిస్తా ఉందండి. రాత్రి 12 అయినా కూడా ఆమెకి ప్రార్థన చేస్తానే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా.
ఉదయం 6 అవుతా ఉన్నది, ఇంకా ప్రార్థన మోకరించి ప్రార్థన చేస్తానే ఉందండి. ఆమెకు అవకాశం ఉన్నంత వరకు, దేవా మీ సహాయము కొరక ఎదురు చూస్తా ఉన్నాం, మీ సన్నిధి కొరక ఎదురు చూస్తా ఉన్నాం, మీరు ద్వారములు తెరవండి అయ్యా అని ప్రార్థన చేస్తానే ఉంది. ఆ సమయము రానే వచ్చిందండి. ఉదయము 9 గంటలైంది. 9 గంటలు అవుతా ఉంటే ఈ నర్సు గారు వచ్చి ఆమెను చూసి ఏమి ఇంకా ప్రార్థన చేస్తుందని డాక్టర్ గారికి ఫోన్ చేసింది. ఏమని? అయ్యా మీరేమో బిల్లు కట్టిద్ది అంటున్నారు, ఆమె నిన్నటి నుంచి లెగవకుండా అక్కడే ఉంది, ఏం చేయాలయ్యా? బిల్లు కట్టించుకోకపోతే మీరు మమ్మల్ని తిడతారు, అందుకని మేము అప్పచెప్పడానికి మేము నీకు ఫోన్ చేస్తామంటే డాక్టర్ గారు అంటున్నారంట, సిస్టర్ గారండి దయచేసి మీరు ఆమెను ఏ బిల్లు అడగొద్దు, ఈరోజు మా పెళ్లి రోజు హాస్పిటల్లో మొత్తం ఫ్రీగా చేయాలనుకుంటున్నాం. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. 1,02,000 వేకువనే లేచి దిగగా ఉత్తరముగా మిద్యానీయుల దండుపాలెము వారికి కనబడెను. యెహోవా చాలండి. ఇక్కడ నేను జరుగుతున్నటువంటి సందర్భాన్ని మీకు చెప్తాను, మీరు అందరూ ఆలకించండి. ఇజ్రాయేలు ప్రజలు వారి జీవితంలో నడిపించబడుతూ ఉండగా వారికి ఒక గొప్ప శ్రమ ఎదురవుతా ఉన్నది. ఏమిటయ్యా అంటే, గిద్యోను చేత నాయకుడిగా న్యాయాధిపతిగా నడిపించబడుతున్నటువంటి రోజుల్లో మిద్యానీయులపై యుద్ధము చేసేటువంటి సందర్భం వచ్చింది. ఎవరండి వాళ్ళు? శత్రువుల పేరేంటయ్యా అంటే మిద్యానీయులు. గిద్యోను ఇజ్రాయేలు ప్రజలతో కలిసి మిద్యానీయుల పైన యుద్ధము చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు ఇజ్రాయేలు ప్రజలు ఎంతమంది ఉన్నారయ్యా అంటే 32,000 మంది ఉన్నారు. ఎంతమంది అండి? 32,000 మంది ఉన్నారు. మిద్యానీయులు ఎంతమంది ఉన్నారు? ఒకసారి చదువుదామండి. 7వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదువుతారా? మిద్యానీయులను అమాలేకీయులను తూర్పు వారును శత్రువులు ఉన్నారంట, లెక్కకు మిడతలు వలె ఉన్నారంట. మైదానములో పరుండి ఉండిరి, వారి వంటలు సముద్ర తీరమందున్న ఇసుక రేణువల వలె లెక్కలేనివై ఉండెను. వచ్చినప్పుడు హల్లెలూయా. శత్రువులు ఎట్లాగున్నారయ్యా అంటే మిడతల వలె ఉన్నారంట. అంటే శత్రువులు ఎంతమంది ఉన్నారు? విస్తారంగా ఇసుక రేణువులు అంతమంది ఉన్నారంట. కానీ వీళ్ళు ఎంతమంది ఉన్నారు? 32,000 మంది ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమన్నా న్యాయం ఉండిద్దా? ఒక మనిషి ఎంతమందిని కొట్టగలడండి? ఇంకొక మనిషిని మహాబలవంతుడైతే 2 కొట్టగలడు. దేవుని స్తోత్రం. 32,000 మంది ఎంతమందిని చంపగలరు? హల్లెలూయా. పనికి వెళ్ళిన చోట లెక్కలు చెప్పమంటే తెగ చెబుతారు. డాక్రా లెక్కలు చెప్పమంటే వడ్డీలతో సహా చెబుతారు. ఎక్కడ చెప్పాలి? 32,000 మంది డబుల్ అయితే ఎంతమంది అవుతారు? 64,000 మందిని చంపే అవకాశం ఉంది. కానీ ఇక్కడ శత్రువులు చాలా మంది ఉన్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. శత్రువులు చాలా మంది ఉన్నప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే గిద్యోనుతో, గిద్యోను ఆ శత్రువు యొక్క సైన్యమును చూసి ఎవరైతే భయపడుతూ ఉన్నారో, ఈ 32,000 మందిలో ఎవరైతే భయపడుతూ ఉన్నారో, భయపడిన వారందరినీ ఇంటికి వెళ్ళమను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంత సైన్యాన్ని మనము జయించలేం, అంత యుద్ధం మనం చేయలేం. అయ్యో మనం చనిపోతానేమో యుద్ధంలో అని భయపడుతున్నటువంటి వ్యక్తులు ఆ దేవుడు ఏమంటాడంటే, ఎవరైతే భయపడిపోతున్నారో వాళ్ళందరినీ తిరిగి వెళ్ళిపోమన్, వాళ్ళ పైన యుద్ధం నేను చేస్తాను. దేవుని స్తోత్రం.
గిద్యోనికి ఏం అర్థం కావట్లేదు. 32,000 మందిలో భయపడే వాళ్ళని వెళ్ళమంటే ఎంతమంది వెళ్ళిపోయారయ్యా అంటే ఎంతమంది అండి? 22,000 మంది వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎంతమంది మిగిలేరు? 10,000 మంది మిగిలారు. దేవునికి స్తోత్రం. గిద్యోను అనుకున్నాడు, ఈ 10,000 మందితో ఎట్లాగా గెలుద్దాం యుద్ధంలో, ఈ 10,000 మందితో యుద్ధం ఎట్లా చేద్దాం, అసలు ఏంది పరిస్థితి అని ఆలోచన చేసుకున్నప్పుడు దేవుడు మరలా గిద్యోనుతో మాట్లాడుతూ ఉన్నాడు. గిద్యోను, ఈ 10,000 మందితో యుద్ధం చేసి యుద్ధంలో గెలవడం నేను గెలిపించేటువంటి విధానము కాదు. దయచేసి వీళ్ళను కూడా నేను ఫిల్టర్ చేయాలనుకుంటున్నాను, వీళ్ళను కూడా జల్లెడు పట్టాలనుకుంటున్నాను. యుద్ధం కొరకు బలశాలులు కలిగిన వారు, యుద్ధశాలు జ్ఞానం కలిగిన వారు ఎవరు, దేవుని కొరకు నిలబడగలిగిన వారెవరో, యుద్ధము కొరకు రోషంగా నిలబడగలిగిన వారెవరో నేను తెలుసుకోవాలని అనుకుంటున్నానని గిద్యోని 10,000 మందిని నీళ్లు తాగమని చెప్తాడు. హల్లెలూయా. అక్కడ ఎదుట ఉన్నటువంటి నీళ్లను త్రాగమని చెప్తే దేవుడు మరలా వాళ్ళల్లో ఫిల్టర్ చేస్తాడు. నీళ్లు తాగి ఒడ్డుకొచ్చిన తర్వాత మీలో ఎవరైతే చేతితో నీళ్లు తీసుకొని కుక్క గతికినట్లుగా ఏవండి తన నాలుక నీళ్లను గ్రతికినటువంటి ప్రతి వాడు, మోకాళ్ళుని నీళ్లు తాగిన ప్రతి వారు వేరువేరుగా ఈ 2 గ్రూపుల్ని వేరు చేశాడు. ఈ 10,000 మందిలో ఎవరైతే మోకాళ్ళుని ఎవరైతే నోటితో తాగారో వీళ్ళనో గ్రూపు, చేతికి తీసుకొని కుక్క గతికినట్లుగా దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మొత్తానికి 2 గ్రూపులు చేస్తే వీళ్ళల్లో కుక్క గతికినట్లుగా ఎంతమంది నీళ్లు తాగారంటే 300 మంది తాగారు. గిద్యోను, ఇదిగో ఈ 300 మంది చేత యుద్ధములో నేను నీకు విజయం ఇవ్వబోతా ఉన్నా. దేవుని స్తోత్రం. ఈయనకేం అర్థం కావట్లేదు. 32,000 మంది ఉన్నప్పుడు కొంచెం ధైర్యం ఉంది, వాళ్ళని పంపించాడు. ఇప్పుడు 10,000 అనుకుంటే 10,000ను కూడా తీసేసి ఇప్పుడు 300 మంది అన్నాడు. అటు చూస్తేనేమో సైన్యం ఎక్కువగా ఉంది, అటు చూస్తే శత్రువులు ఎక్కువగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ 300 పరిస్థితి ఏందండి అంటే వీళ్ళల్లో భయం లేదా, వీళ్ళల్లో బెరుకు లేదా, వీళ్ళల్లో వెనకకు తిరిగే వెళ్ళే విధానం లేదా? లేదు. దేవునికి స్తోత్రం. వారు ఎదుట ఉన్నటువంటి యుద్ధములు వెనుదిరగకుండా నేను చనిపోయినా బ్రతికినా యుద్ధము చేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నీవు నిలబడ్డ తరువాత ఎట్లాగ బ్రతుకుతా ఉన్నావు? మొట్టమొదట భయపడి ఇంటికి వెళ్ళిపోయిన వారితో ఉన్నావా, లేకపోతే మరలా ఫిల్టర్ చేసి భక్తి చేస్తున్నావులే, చేసే భక్తిలో కూడా ఏందండి శక్తి లేకుండా లోకము సంఘము దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ మధ్యలో ఒక దైవజనుడు, చాలా గొప్ప దైవజనుడు, చాలా మంచిగా ఈ మాట లైవ్లో చెప్తా ఉన్నాను. 2 వందనాలు. ఏం చెప్పాడంటే, అంటాడు పరిశుద్ధ స్థలము. హల్లెలూయా. హల్లెలూయా. విధి విధానాలను బట్టి మనం పరిచర్య చేయడం కాదు. ఈరోజు నేనేమంటున్నానంటే, నీ వ్యక్తిగత ఆధ్యాత్మికమై ఉన్న జీవితంలో దేవునిని ముందు పెట్టకుండా మిగతా వాటన్నిటిని ముందు పెడతా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. చాలా మంది క్రైస్తవులు పెళ్లి రోజు ఎక్కడో పెట్టుకుంటారు, పెళ్లి మాత్రం ఎక్కడ చేసుకుంటారు? లోకము సంఘంలో కలుస్తుంది.
పెళ్లి రోజు ఎక్కడ పెట్టుకుంటారండి? హల్లెలూయా, హల్లెలూయా. ఇంటికి పునాది వేయాలంటే ఎక్కడ పెట్టుకుంటారు? చేయాల్సిందంతా చేసి పాస్టర్ గారు ఉంటాడు కదా, అమాయకుడు పాస్టర్ గారు, అయ్యా ప్రార్థన చేయండి అయ్యా. ఆ రోజు అనుకుంటున్నాం, దేవునికి మహిమ కలుగును గాక. ఈ దైవజనుడు ఏం చేస్తాడు? ప్రార్థన చేసి నికార్స్ అయినటువంటి దైవజనులు విశ్వాసులు ఏం చేయాలంటే, నువ్వు ఏది పెట్టుకున్నా దైవజనుడి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు ఏం చేద్దాం? హల్లెలూయా. ఒకసారి నాకు కూడా ఒక ఆమె వచ్చింది, ఇల్లు స్లాబ్ వేసుకోవాలి, పాస్టర్ గారు మీరు పెడితే మంచిది కదా చెప్పండి అని అంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం అసలుకే అన్ని జనుల నుంచి వచ్చింది, నన్ను అడిగింది, ఏం చేయాలని అనుకున్నా. మొత్తానికి పలానా రోజు వేయించుకోమంటే, స్లాబ్ అంటే మామూలు విషయమా? పెట్టుకుంది. ఏవండి, పెట్టుకున్న తర్వాత నేను చూశానండి, దగ్గరగా తుఫాను 5 రోజులు చెప్పారు. దేవుని స్తోత్రం. నేను ప్రార్థన చేసి, అయ్యా అన్ని జనుల నుంచి వస్తుంది అయ్యా, ఏమో మాత్రం ఆ రోజు స్లాబ్ పడితే మీ దేవుడు గొప్ప దేవుడు కాదు, పాస్టర్ గారు డేట్ ఇచ్చాడు, వాళ్ళ దగ్గరికి వెళ్తేనే మంచిది ఇచ్చేవాళ్ళు ఏమనుకుంటారయ్యా, నీ నామం అవమానం జరిగిద్దాయని నిజంగా కన్నీటితో ప్రార్థన చేశా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చేసిన మహా అద్భుతమైన కార్యం ఏమిటంటే, ఆ ముందు రోజు లేదు, ఆ రోజు లేదు, ఆ తర్వాత వర్షం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతంగా ఆమె ఆదివారం దేవుని మందిరానికి వచ్చి, నేను దైవజనుడి దగ్గర ఒక డేట్ అడిగితే పాస్టర్ గారు ఇచ్చారు, నేను పెట్టుకున్నాను. ఇది మన జీవితాలలో ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. నీకెంత డబ్బు అయినా ఉండొచ్చు, ఎంత హోదా అయినా ఉండొచ్చు, ఎన్ని స్థితిగతుల మధ్యలో మీరు బ్రతుకుతా ఉన్నప్పటికీ నీవు దైవజనుని ద్వారా సంఘము యొక్క పరిస్థితుల మధ్యలో మనము నడిపించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. 32,000 మంది ఉన్నారండి. 32,000 మందిలో చివరికి ఎంతమంది మిగిలేరు? ఏందండి, నువ్వు ఆ 300 మందిలో ఉండాలని ఆశపడుతున్నావా? భయపడి ఏమండి ఇబ్బందులు ఇన్ని కష్టాలు మనకెందుకని వదిలిపెట్టి వెనక్కి వెళ్ళాలనుకుంటున్నావా? దేవుని స్తోత్రం. నీ ఆధ్యాత్మికమై ఉన్న జీవితంలో కూడా కొన్ని పరిస్థితులు ఎదురవుతాయి. ఏమండి, ఒంటరి అయిపోయి నలిగిపోయేటువంటి పరిస్థితుల్లో నాకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయని చాలాసార్లు బాధపడతారు. దేవునికి మహిమ కలుగును గాక. 300 మంది ఉన్నప్పుడు దేవుడు ఏమన్నాడు? ఈ 300 మందితోనే నేను ఏం చేస్తానండి? హల్లెలూయా, హల్లెలూయా. గిద్యోనుతో దేవుడు చెప్పాడు, గిద్యోను ఆ 300ని మూడు గుంపులుగా చేయి. 3 గుంపులుగా చేసి వాళ్ళకు ఒక దివిటి, వెలుగుతున్నటువంటి దివిటి, కొండ, మరొకటి ఆ బాక, బోర ఊదేటువంటి బాకాది ఇచ్చి, ఈ 3 వస్తువులు ఇచ్చి 3 గుంపులుగా చేయి. 100 మందిని ఒక గుంపును తీసుకొని నువ్వు వెళ్ళి మిద్యానీయుల పాలెములోనికి వెళ్ళు. అక్కడున్న పరిస్థితులను చూసి అక్కడ చెప్తాడు గిద్యోను, ఇదిగో అయ్యా 3 గుంపులుగా చేర్చబడినటువంటి మీతో చెప్తున్నా, నేను ఎప్పుడైతే పగలగొట్టానో, నేను ఎప్పుడైతే బోరుదేనో మీరు కూడా నేను చేసినట్టే చేయాలి. గిద్యోను వచ్చాడండి, చూశాడండి, పరిస్థితులన్నిటిని గమనించి ఆయన కొండను పైకెత్తి పటామని పగలగొట్టాడు. తర్వాత బాకా ఊదాడు. ఆ తర్వాత దివిటీలు పట్టుకొని, అప్పటికే ఈ 300 మంది మిద్యానీయుల యొక్క సైన్యము చుట్టూ ఉండి ఎప్పుడైతే పటామని తలకాయ పగిలిందో, ఈ 300 మంది ఒకేసారి కొండలు ఏం చేశారండి? హల్లెలూయా. ఈ కొండలు పగలగానే ఈ శబ్దం శత్రువులకి ఎట్లా వినిపించిందంటే, అమ్మో శత్రువులు ఎవరో వచ్చారు, తలకాయల పగల కొడుతున్నారా. అయ్యో 300 తలకాయలు పగిలినంటే ఎన్ని శబ్దం వచ్చింది? పట 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 పటమని సౌండ్ వస్తుంటే, అయ్యో తలకాయలు పగిలిపోతా ఉన్నాయి, శత్రువులైనటువంటి వారు అదిగో వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మమ్మల్ని చంపేస్తట్టున్నారని ఆ దివిటీలు పట్టుకొని బోరలు 300 మంది ఒకేసారి గొప్ప శబ్దముతో, ఏమనండి 300 మంది 3 లక్షల మందిగా శబ్దం వినబడి వీళ్ళు ఏం చేశారు? వెనకకు తిరిగి పారిపోయారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నేనేమంటూ ఉన్నానంటే, ఇదిగో ఈ 300 మంది ప్రీతి నొంది, దిగులు నొంది వెనకకు వెళ్ళినట్లయితే, అదిగో
దేవుడు అవమానపరచబడేవాడు. ఆ 300 మందిలో నీ ఉండగలిగితే శత్రు సైన్యం ఎంత బలముదైనా, సాతాను యొక్క బలము ఎంత గొప్పదైనా ఆ సాతానును ఓడించగలిగిన శక్తి దేవుడు మనకిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీవనుకుంటావు, నేను ప్రార్థన చేస్తే బలహీనతలు పోతాయా, నాకు ఆరోగ్యం వచ్చిందా, నా అప్పులు తీరుతాయా, నా కష్టాలు తీరుతాయా? నువ్వు ప్రార్థన చేస్తే నీ శక్తిని బట్టి తీరవు, కానీ మనము ప్రార్థన చేసిన దేవుడు గొప్ప దేవుడు. హల్లెలూయా. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న బిడ్డలారా, ఆ గుర్రమంట యుద్ధమును చూసినప్పుడు దిగులు పడదు. ఏందండి? హల్లెలూయా, హల్లెలూయా. దిగులు పడదు, వెనుకకు తిరగదు. ఎందుకంటే దేవుడు మనకు ఎంతమంది దిగులుతో ఉన్నారండి, ఎంతమంది వేదనతో ఉన్నారు. నీకున్నటువంటి కష్టాలను బట్టి, నీకున్నటువంటి బాధలను బట్టి ఏం సాధించామని ఎంతమంది అనుకుంటా ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. మన దేవుడు కథ మొత్తము మార్చగలిగిన, ఈ మధ్యలో ఒక పాట కూడా వచ్చింది. ఏం పాట? ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షమున నిలచి జయమిచ్చువాడవు. 2-4 సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా, నీ ఆలోచనలు ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమ. యేసయ్యా, యేసయ్యా, నీకే అందరూ చెప్దామండి. యేసయ్యా, నీకే సాధ్యము. హల్లెలూయా. కథ మొత్తము ఏమైనా చేయగలవు, మన కథ మొత్తము. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఏవండి, నువ్వు ఆశపడినట్లుగా దేవుడు నిన్ను బలపరిచే దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏవండి, గుర్రముకున్నటువంటి లక్షణం ఏంటండి? శత్రువుని చూసినప్పుడు ప్రీతి నొందదు, వెనుకకు
తిరగదు. దేవునికి స్తోత్రం. మరొక మాట మనం చదువుకుందామండి. శత్రువులు ఎదుట ఉన్నప్పుడు ఇది కాలు దువ్వుతా ఉండిద్దంట. హల్లెలూయా, హల్లెలూయా. కాలు దువ్వటం అనగానే నవ్వుతున్నారు ఏందండి? మన మీద ఎవరైనా గొడవాడుతున్నారు అనుకోండి, మనం ఏం చేస్తూ ఉంటాం? పళ్ళు పట్ట 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 నూరుతాం. హల్లెలూయా. గొడవ కోసం కాదు నువ్వు పట్ట పట్ట పట్టలాడి. దేవుని స్తోత్రం. అపవాది మీద యుద్ధం చేయడానికి, దేవుని సన్నిధిలో ప్రార్థనలో పోరాడడానికి మనం ఏం చేయాలండి? కాలు దువ్వాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కష్టాలు వస్తూ ఉన్నప్పుడు, నష్టాలు వస్తూ ఉన్నప్పుడు నువ్వేం చేయాలంటే మొట్టమొదటిగా ఉపవాస దినాలు ప్రకటించుకోవాలి. ఒక్కరోజైనా ఉండండి ఉపవాసం. నువ్వు చేయగలిగిందైతే నువ్వు చేస్తావు. కొంతమంది తెలివి కలిగిన వాళ్ళు ఉంటారు, తిమ్మిరి బిమ్మిరి చేసి ఆ కార్యక్రమాన్ని నెట్టేస్తారు. హల్లెలూయా. ఒక్కొక్కసారి తిమ్మిరి బిమ్మిరి చేసేవాళ్ళు కూడా చేయలేని పరిస్థితులు వస్తాయి. దేవుని స్తోత్రం. పెళ్లి పెట్టుకున్నారండి, ఖర్చు వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి అట్లా చేస్తారు. కొన్నిసార్లు అడిగినా సెట్ కాదు. నువ్వేం చేయాలంటే మోకరించి ఏదైనా అనారోగ్య పరిస్థితి అయినా, ఏదైనా అప్పులైనా, ఏదైనా నీ సామర్థ్యమునకు మించిందైతే నువ్వు దేవుని దగ్గర అడగాలి, ప్రార్థన చేయాలి. నీ సొంత శక్తి చేత, బలము చేత నీకున్న అప్పులు కండలు కరిగించేటట్లుగా చేసినా కూడా అప్పులు తీరవు కొన్నిసార్లు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం చేయాలయ్యా అంటే ప్రభు చెప్తా ఉన్నాడు కదా, ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలిగితే రహస్యమందు చూచిన ఒక దైవజనుడు గొప్ప మాట చెప్పాడండి. బహిరంగముగా చేసేటువంటి ప్రార్థనల కంటే రహస్యమందు చేసిన ప్రార్థనల ద్వారా దేవుడు గొప్ప. ఎక్కడ నువ్వు బ్రహ్మాండంగా ప్రభువా కాపాడయ్యా, ఏడుపు రాపోయినా కూడా ఏడుతారు కొంతమంది ప్రార్థన చేయమంటే. నమ్మొద్దు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రహస్యంగా చేయి, హృదయపూర్వకంగా చేయి. అప్పుడు దేవుడు కదిలించబడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడనుకో నీ సీక్రెట్లన్నీ ప్రార్థన చేసుకోలేవు. రహస్యంగా చేయి. మనుషులకు చెప్పుకోలేని కొన్ని ఉంటాయి, చెప్పుకుంటే పరుగు పోయేదే పరిస్థితులు ఉంటాయి. నువ్వు ప్రభు దగ్గర ప్రార్థన చేయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి సమయానుకూలతను బట్టి కాలు ఏందండి, దావీదు యుద్ధ స్థలానికి వచ్చాడు. అప్పటికే తన అన్నలు, రాజు అయి ఉన్నటువంటి సౌలు 40 రోజుల నుంచి శత్రువులై ఉన్నటువంటి ఫిలిస్తీయుల పైన యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధమై ఉన్నారు. కానీ శత్రువులలో గొల్యాత్ అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన 9 అడుగుల 9 అంగుళాలు, అంటే సుమారు 10 అడుగుల హైట్లున్నాడు. ఎంత బలశాలి, అంత బలము కలిగినటువంటి వ్యక్తిని చూడగానే ఇశ్రాయేలీయులలో ఒక్కడికి కూడా గుండె ధైర్యం చాలట్లేదు. అమ్మో వాడితో మనమే యుద్ధం చేస్తాం, మెదలకుండా ఉండారు. హల్లెలూయా. అటువంటి సమయంలో అన్నలకు ఆహారం ఇద్దామని వచ్చాడు దావీద్. ఎక్కడో అడవిలో గొర్రెలు కాచుకుంటూ, ఏవండి, దేవునికి పాటలు పాడుకుంటూ బ్రతుకుతా ఉండేటువంటి వ్యక్తి వాళ్ళ నాన్నగారు పిలిచాయా, 40 రోజులైంది, అన్నాయోళ్ళు తిన్నారా లేదా, యుద్ధం పరిస్థితి ఏంది అని ఆహారం ఇచ్చి పంపితే ఆయన యుద్ధానికి, ఆ యొక్క యుద్ధ భూమికి వచ్చాడు. వచ్చినప్పుడు ఇందాక చెప్పాను కదా పరిస్థితులు. 40 రోజుల నుంచి శత్రువులు సవాలు విసురుతూ ఉన్నారు. మీలో ఎవరైనా యుద్ధం చేసి గెలవగలిగిన వారు ఉంటే రెండంటే వీళ్ళందరూ ఏం చేయాలి? ఏవండి, సవాలు విసిరినప్పుడు ఏం చేయాలి? ఇందాక చెప్పే కదా కాలు దువ్వాలని. వీళ్ళు కాలు దువ్వట్లా ముడుచుకొని మౌనంగా ఉంటున్నారు. దావీదు యుద్ధ భూమికి రాగానే ఒక మాట వినబడతా ఉంది. ఇశ్రాయేలీయులారా, మీలో ఎవడైనా యుద్ధము నా మీద చేయగలిగి యుద్ధములో జయమందండి అని సవాలు విసురుతూ ఉన్నప్పుడు దావీదుకు ఆ మాట వినబడగానే ఆయనలో రోషం కలిగిందంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
ఆ మాటలు నేను చదువుతూ ఉన్నప్పుడు ఒకసారి చదువుదామండి. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 17వ అధ్యాయము 26వ వచనం చదువుదాం. జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు సున్నతి లేని ఫిలిష్తీయుడు, హల్లెలూయా హల్లెలూయా, దావీదు అంటూ ఉన్నాడు, సున్నతి లేని ఫిలిష్తీయుడు నా దేవునిని తిరస్కరించిన వాడు ఎంతటి వాడు? హల్లెలూయా. రోషం పుడితేనే ఆ మాట వచ్చిందండి. దేవుని స్తోత్రం. 36వ వచనం చదువుదాం. ఎలుగుబంటిని నేను చంపానయ్యా, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన, హల్లెలూయా, దేవుని సైన్యమును తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు? రాజా, నన్ను పంపించు, నేను యుద్ధానికి వెళతాను. దేవుని స్తోత్రం. అయ్యా, నువ్వు యుద్ధానికి వెళ్ళలేవు, నువ్వు అడవిలో ఉండవు, నీకు యుద్ధ నైపుణ్యత లేదంటే లేదు. నేను ఆ అడవిలో గొర్రెలను కాచేటప్పుడు నా గొర్రెలను తింటున్నటువంటి ఎలుగుబంటిని చంపాను. ఆ గొర్రెలను చంపుతున్నప్పుడు సింహం వచ్చిన సింహాన్ని నేను చంపాను. ఈ రోజు నా ఎదుట ఉన్నటువంటి వ్యక్తి కూడా ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏ పాటి వాడు? నేను ఖచ్చితంగా ఆయన పైన, హల్లెలూయా, యుద్ధానికి వెళ్ళి 10 అడుగులు ఉన్నటువంటి ఆయన ముందు నిలబడ్డాడు. ఈయన చిన్నోడుగా ఉన్నాడు. ఈ డాలు అంతా ధరిస్తే నాకు అవసరం లేదంటే ఒక్క వడిసెలు పట్టుకొని, మీకు తెలుసు కాబట్టి ముందుకు వెళ్తున్నాం, వడిసెలు పట్టుకొని వెళ్ళి ఆయన ముందు నిలబడితే ఆయన అంటాడు అంతా ఇటు ఉండేవాడు, బడిసి పట్టుకొని ఆ డాలు పట్టుకొని అవి పట్టుకొని, ఇప్పుడు యారా ఎక్కడికి వచ్చావు నువ్వు? నేనేం కుక్కను అనుకున్నావా? కర్ర తీసుకొని వచ్చేవేంది? ఏమంటే కుక్కను తోలేటప్పుడు ఏం చేస్తాం? ఎత్తే రాళ్ళు వేస్తాం. దావీదు కూడా ఈ రాళ్లను ఈ పట్టుకొని వస్తే ఆయనకు అట్ట అర్థమైంది. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ మాట అన్నాడు, రే నిన్ను ఈరోజు మొక్కలు నరికి ఆకాశ పక్షులకి, ఎంత రోషం ఉంటే దేవుని పక్షంగా మాట అంటాడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అన్నట్లుగానే వడిసెలు తీసుకొని ఒకే ఒక్క రాయి గిర్ర తిప్పి, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, ఒక్క దెబ్బతోనే ఫిలిష్తీయుల సైన్యం అంతా పారిపోతుడు వెంటబడి చంపినట్లుగా మనం చూస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు యొక్క సామర్థ్యమును బట్టి అతడు యుద్ధం చేయలేదు, కానీ యుద్ధము పరిస్థితి ఏదైనా యుద్ధము, హల్లెలూయా, యుద్ధము యెహోవాదే అని ముందుకు వెళ్ళినప్పుడు ఆ యొక్క యుద్ధములో కాలు దువ్వి దేవుని పక్షంగా ముందుకెళ్ళినప్పుడు యుద్ధములో దేవుడు విజయం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. నువ్వేం చేయాలి? పరిస్థితులు ఎదురవుతూ ఉన్నప్పుడు దేవుని పక్షముగా ఉపవాస ప్రార్థనలు. కాలు దోవటం అంటే కర్రలు కొనుక్కొచ్చుకోవటం కాదు, ఉపవాసం ఉండి ప్రార్థన చేయడమే కాలు దోవడం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మా పాస్టర్ గారు కాలు దోవమన్నాడు, ఇక చూసుకుందాం రండి రా అన్నారు అనుకోండి. ఏమండి, మళ్ళీ కిరణ్ పాస్టర్ గారు ఆయన ఉండాలి ఉపవాసాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నేను చెప్తా ఉన్నానండి, కాలు దువ్వుతుందంట యుద్ధానికి వెళ్ళేటువంటి గుర్రం. దేవునికి మహిమ కలుగును గాక. 3వ మాట ఏమిటంటే, యుద్ధ వాసన తగిలినప్పుడు ఆహా ఓహో శత్రువు పైన నేను యుద్ధానికి వెళుతూ ఉన్నా అని తన మనసులో అనుకునిద్దంట. దేవుని స్తోత్రం. యోబు గ్రంథంలో ఒకసారి చదువుతారా? తలతలలాడు బాకానాదం వినబడినప్పుడల్లా అది ఆహా ఆహా అనుకొని దూరము నుండి యుద్ధ వాసన తెలుసుకొనును. చదువయ్యా. హల్లెలూయా హల్లెలూయా. ఏం చేసిద్దంటండి? అది రాబోతున్నటువంటి ఆ యొక్క పరిస్థితులను ముందుగానే పసిగడుతుంది.
పసిగడుతుంది. దేవుని స్తోత్రం. కొంతమంది చెప్తా ఉంటారు, అయ్యా దేవుడు నాకు చూపించాడు, చెప్తా ఉన్నాడు. పరిస్థితులు నేను చెప్తా ఉన్నాను, జరిగిన తర్వాత చెప్పటం కాదు. హల్లెలూయా. అందరూ చెప్దామండి హల్లెలూయా. నువ్వు పసిగట్టావు, ఎస్, నీకు కల రావచ్చు, దర్శనం రావచ్చు, నీకు ప్రేరేపణ. దేవుడు చెప్పాలనుకుంటే ఏ విధంగా అని చెప్తాడు. మేలు కలుగు చేయాలన్నా చెప్తాడు, కీడు చేయాలన్నా. ఈ మధ్య నేను వేరే చోట వైద్యం వెళ్ళాను, ఎజ్రా పాస్టర్ గారు అభిషేక్ కూడికి. అయితే రాత్రి అక్కడే పండుకున్నాను. ఉదయాన్నే లేచి 4 గంటలకు ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. 5 దాకా చేసుకొని బైబిల్ చదువుతూ ఉన్నాను 6 గంటల దాకా. ఒక అక్కాయి ఫోన్ చేసింది. అక్కాయి ఫోన్ చేసి, అన్నా నేను 3 లేచి ప్రార్థన చేసుకున్నా, 4 దాకా చేసుకున్నా, మరలా నిద్ర వచ్చింది, పండుకున్నాను. పండుకుంటే నాకు ఒక కళ వచ్చిందన్న, నువ్వు నా దగ్గరికి వస్తున్నావు, ప్రార్థన చేసావు, ఏదో మాట్లాడుతున్నావు, నా కోసం ప్రార్థన చేసావు అన్న. మంచిదమ్మా, నేను కూడా ఆ టైంలో ప్రార్థన చేసుకుంటున్నానంటే ఆ అక్క ఏమందంటే, అన్నా నేను ఒక చోట ప్రేయర్కి వెళ్తాను, నా కొన్ని పరిస్థితులను బట్టి కొంచెం ప్రేయర్కి అక్కడికి వెళ్ళకుండా వేరే చోటకి వెళ్తా ఉన్నాను. అయితే నా దశమ భాగం ఎక్కడ ఇయ్యాలో నేను బాధపడతా ఉన్నాను, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదన్నా. ఈ 2-3 రోజుల నుంచి నేను చాలా, అప్పటికే ఆదివారం అయిపోయి, మొదటి ఆదివారం అయిపోయి 3-4 రోజులు అవుతూ ఉంటే అప్పుడు చెప్తా ఉంది, నువ్వు నాకు ఉదయాన్నే కనిపించి ఏదో మాట్లాడావన్నా, మా కష్టాలను బట్టి మా కోసం ప్రార్థన చేసి వెళ్ళావు, దేవుడు నేను చూపించాడని నేను అనుకొని నీ ఫోన్ చేశానంటే, అమ్మ మంచిది, నువ్వేది అనుకుంటే అది, నాకైతే తెలియదమ్మా అంటే ఆమె వెంటనే ఫోన్ పే అట్లా కొట్టేసిందండి. దేవుని స్తోత్రం. నేనేమంటూ ఉన్నానంటే, నీ జీవితంలో ఏదైనా కష్టం వస్తే నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివి కాబట్టి నీకు తెలియకుండా చెప్పకుండా ఏది, హల్లెలూయా, మేలైనా చెప్తాడు, కీడైనా చెప్తాడు. పసిగట్టాలి. నువ్వు దేవునితో అంటూ కట్టబడి గనక ఉంటే నీకు ఖచ్చితంగా పరిస్థితులు అర్థమవుతూ ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిచర్య చేస్తున్నటువంటి దైవజనులమై ఉన్న మేము కూడా మాకు అర్థమై, సంఘమంతా ఏక మనసు వచ్చినప్పుడు, అర్థం చేసుకుంటున్నప్పుడు, ఏదైనా కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పుడు సనుగులు లేకుండా గొనుగులు లేకుండా అంత ఏక మనసుతో జరుగుతుంది అనుకున్నప్పుడు దేవుడు సంఘమును వృద్ధిపరుస్తాడు అన్నటువంటి ఆలోచనలు కలుగుతాయి. హల్లెలూయా. అట్లా కాకుండా ఎడాముఖం పొడాముఖంగా ఉంటే పరిస్థితులు ఏమవుతాయి, వెనక్కి వెళ్ళిపోతాయి. ముందుకు వచ్చి వెనక్కి ఏందండి, హల్లెలూయా, హల్లెలూయా. పసిగట్టాలి, పరిస్థితులను పసిగట్టాలి. నీ ఇంటిలో యవనస్తులు ఉన్నారనుకోండి, వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ జీవితాలు నీకు తెలిసి ఉండగా, ఇదిగో మా పిల్లల పరిస్థితి ఇట్లా అయిపోతాయేమో, మా పిల్లలు మా మాటలు దాటి వెళ్ళిపోతారేమో, పసిగట్టాలు. హల్లెలూయా. దేవుని మందిరానికి రాగానే ఆరోగ్యం అప్పులీగా, మా పిల్లలను మీరు నిలబెట్టండి అయ్యా అని ప్రార్థన చేయాలి. మా పిల్లలను బలపరచండి అయ్యా, సాక్ష్యం కలిగి ఉండాలయ్యా. ఇదిగో వాళ్ళు చదువులకు వెళతా ఉన్నారు, మేం చేసేటువంటి కష్టం వాళ్ళు అర్థం చేసుకొని దానికి తగినట్లుగా చదివి కష్టపడి ప్రయోజకులుగా మార్చబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఆత్మను మా పిల్లలకి ఇవ్వండి. దేవుని స్తోత్రం. ఇవ్వండి. పరిస్థితులు మార్చబడుతూ ఉన్నప్పుడు నీకు అర్థం అవ్వాలి, నేను దేవునికి దూరం అయిపోతా ఉన్నాను. నిరుత్సాహము, నిస్సత్వ, ఒంటరితనం, ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతున్నావంటే నీకు అర్థం అవ్వాలి, నేను దేవునికి ఏందండి, హల్లెలూయా. ఎన్ని కష్టాలైనా రాని నువ్వు రోజు ప్రార్థన చేసుకోగలిగితే ధైర్యం ఉండదా? హల్లెలూయా. చేసి చూడు. ఎన్ని పరిస్థితులు ఏదైనా నువ్వు ప్రార్థన చేయగలిగితే హృదయమారా, నీకు తెలియని ఆనందం, ఏదో ఆదరణ దేవునికి అప్పగించి అని దేవుడు చేస్తాడు. నువ్వు ఈ ప్రార్థన చేయకుండా పనుల మీద పడి ప్రార్థన చేయకపోతే ఏదో వేదన. హల్లెలూయా. దేవుని వాక్యంలో రాయబడతా ఉంది కదండి, ప్రయాసపడి భారం మోస్తున్నా ఏం చేయాలంట, ఆ యుద్ధకు రండి, నేను మీకు, హల్లెలూయా,
దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన మీద వేస్తావు నీ భారం అంతా. అప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉంటావు. ప్రశాంతంగా ఉంటే నీకు ఆరోగ్యం బాగుండేది. హల్లెలూయా. చెయ్యాలి, పసిగట్టాలి. ఇదిగో నా ఆత్మీయతలో నేను తగ్గిపోతా ఉన్నాను, మరలా ప్రభు పాదాలు పట్టుకోవాలి. శ్రమలు ఎదురవుతూ ఉన్నాయి, ప్రభు పాదాలు పట్టుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధములో ఉన్నటువంటి గుర్రానికి ఉన్నటువంటి ఇంకొక లక్షణం ఏంటయ్యా అంటే చచ్చిపోవటానికి కూడా. హల్లెలూయా. ఏంటండి, ఒకవేళ ఆ యుద్ధములో ఏమి జరిగినా కూడా అపోస్తుడైన పౌలు అంటాడు, బ్రతుకుట క్రీస్తే. ఎవరన్నంటారు ఈ మాట? ఏందండి? హల్లెలూయా. మేము తెలంగాణ ప్రాంతానికి పరిచర్య చేయడానికి వెళ్ళాం. నల్గొండ జిల్లా డిండి మండలం కందుకూరు గ్రామం. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత పాస్టర్ గారి దగ్గర ఉండి అక్కడ నుంచి తెలంగాణ వెళ్ళాం. తెలంగాణలో ఆ ఊరిలో ఏమండి ఆర్ఎస్ఎస్ మోడీ చేత ట్రైనింగ్ ఇచ్చేటువంటి వ్యక్తులు ఉన్నారంట. వాళ్ళు ట్రైనింగ్కి వెళ్ళారంట. దగ్గర 35 మంది కుర్రోళ్ళు వెళ్ళారంట. హల్లెలూయా. మేము మామూలుగా వెళ్ళి చక్కగా ఒకళ్ళు కలిస్తే వాళ్ళతో సహవాసం చేస్తూ ఒక పాతబడి ఇల్లుంటే నేనను ఇంకిద్దరు సహోదరులు వెళ్ళాం. పాతబడి ఇల్లుంటే అక్కడ ప్రార్థన చేసాం. 3 నెలలు ఉన్నామండి. 3 నెలలలో నెలలో ఫస్ట్ వారం అంతా ఉపవాసం ఉండేవాడిని నేను. హల్లెలూయా. దేవుని కొరకు ఫస్ట్ వారం అంతా ఉపవాసం ఉండి తినడానికి ఇంకా మా దగ్గర నిజంగా చెప్తున్నామండి, స్టోర్ బియ్యం తిన్నాం. తినడానికి కూరగాయలు లేకపోతే పక్కన వాళ్ళు టమాటా ఇస్తే టమాటాలు అవన్నీ నలుపుకొని అయ్యే వేడిగా చేసుకొని అన్నంలో కలుపుకొని తిన్నాం. చాలా ఇబ్బంది అయింది. కొన్నిసార్లు రోజు మొత్తంలో ఒకే బిస్కెట్ ప్యాడ్ తినేవాళ్ళం మేము ముగ్గురు. హల్లెలూయా. చాలా ఇబ్బంది ఎదురైంది. మొత్తానికి 3 నెలల తర్వాత 3 నెలలకే దగ్గరగా 5, 6, 7 మంది వచ్చారు. ఎంతమంది అండి? యాదవులు ఉంటారు, వాళ్ళ గొర్రెలు కాస్తారు. అయ్యా మీకు తెలీదా, యేసు ప్రభు పుట్టినప్పుడు మీకే ఫస్ట్ తెలిసింది. హల్లెలూయా. మీరు ప్రభుని నమ్ముకోపోతే అట్టగా అని వాళ్ళకి సువార్త చెప్పేవాళ్ళు. దేవుని స్తోత్రం. వడ్రంగి పని చేసేవాళ్ళు కనపడితే యేసు ప్రభు 30 సంవత్సరాలు చేసిన పని ఏంటంటే వడ్రంగి పనే. ఆయన చేస్తే మీరు ఆయన తెలుసుకోపోతే చెప్పేవాళ్ళం, అన్నీ చెప్పేవాళ్ళం. హల్లెలూయా. 3 నెలల తర్వాత ఒక పండగ వచ్చింది, హిందువుల పండగ. వాళ్ళకి సెలవులు ఇచ్చారు, అక్కడ ఇంటికి వచ్చారు. ఈ 30 మందికి విషయం చెప్పారు. అయ్యా ఎవరో ప్రార్థన వాళ్ళు అంట 3 నెలల నుంచి మామూలు గడవడి చేయట్లేదు అంటే ఈ 30 మంది ఏమండి 100 మందిని తయారు చేశారు. సాయంత్రం 7 మా దగ్గరికి వచ్చారండి. మేము మౌనంగా ఇంట్లో అట్లా కూర్చున్నాం. 7 గంటలప్పుడు వాళ్ళు వచ్చి అమాంతంగా చొక్కాలు పట్టుకొని బయటకు లాక్కొచ్చారు. ఎంతమంది ఉండారంటే 100 మంది ఉండారు. మా ముగ్గురిని బయటకు తీసుకొచ్చే సమయం 100 మందిని చూసి మేము ఆశ్చర్యపోయాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆల్రెడీ మేము అన్నిటికీ సిద్ధపడి ఉన్నాం. చొక్కాలు పట్టుకొని బయటకు, ఏయ్ ఏ ఊరి నుంచి వచ్చావురా, నీ పేరేంది? పేటర్ పాల్ అని. అరే ఈడు క్రిస్టియనేరా. నీ పేరేంద్రా? పాలరాజు. ఈడు కూడా క్రిస్టియన్. నీ పేరేంద్రా? ప్రసన్న. ఈడు హిందువురా. ప్రసన్న అంటే ఎవరు? హల్లెలూయా. ఈడు హిందూ. నువ్వెందుకు మారేవురా? నా చొక్కా పట్టుకొని ఏవండి పటామని 2 జరిచారు. ఏం చేస్తాం, మౌనంగా ఉన్నాం. ఎంతగా ఈ 100 మంది ఎట్లా చేశారంటే ఏవండి 7 వాదన 2 గంటలు జరిగింది. ఏయ్ మా ఇంట్లో బంగారం తీసింది మీరేరా, కేజీ బంగారం పోయి. ప్రార్థనకు వచ్చే వాళ్ళతో నువ్వేంది ఎట్లా పడితే అట్లా చేస్తున్నావంట. ఒకటి తప్పించి మా మీదేసి 9 గంటల సమయంలో చొక్కా పట్టుకొని రోడ్డు మీదకి లాగారు. కొట్టుకుంటా వాళ్ళ ఊరి పొలిమేర దాకా 12 గంటలైంది.
నైట్ 12 గంటలప్పుడు కొట్టుకుంటా తీసుకెళ్ళి పెట్రోల్ బాటిల్ తీసి, రేయ్ ఇది మా ఊరు పొలిమేర, ఇటు వెళితే మీరు బ్రతుకుతారు, మరలా మీరు మా దగ్గరికి వస్తే చచ్చిపోతారని చెప్పారు. హల్లెలూయా. అయినా కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో మేము అక్కడి నుంచి వచ్చాం. నేను ఎందుకు ఈ మాటలు చెప్తా ఉన్నానంటే, మరణకరమై ఉన్నటువంటి పరిస్థితులు మన ఎదుటికి వచ్చినా మనము దేవుని కొరకై నిలబడాలి. బ్రతుకుట క్రీస్తే. నేను చెప్పాను కదా, మేము వచ్చిన తర్వాత అయ్యగారు 3 నెలలు ఆ ఊరిలో బ్రాహ్మణుడు, క్షమించండి, హల్లెలూయా, బ్రాహ్మణుడు మందు దాగి, పురుగుల మందు దాగి చచ్చిపోయాడు. హల్లెలూయా. ఆ కుర్రోళ్ళందరూ ముందు పంపించింది, అందరం తీసుకొచ్చి గొడవాడి చేశాడు. ఆ దెబ్బతో వాళ్ళని మీరు పంపించారు గారా, 9 12 దాకా రోడ్ల మీద కొట్టుకుంటా తీసుకెళ్లారు కదారా, ఆ దేవుని శాపం ఓరకనే వదిలిపెట్టిద్దా? అందుకే మీరు చచ్చిపోయారా. మాకు తెలియక మళ్ళీ 5-6 నెలలకి భయపడతా వెళితే వాళ్ళు మమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టి భోజనాలు పెట్టి, అయ్యా మీ వల్ల మా గ్రామంలో మీకు శత్రువులుగా ఉన్న వాళ్ళు అందరూ వెళ్ళిపోయారయ్యా, ఒక ఆయన చనిపోయాడయ్యా, పరిస్థితి ఏందయ్యా. హల్లెలూయా. నీవెట్లా బ్రతకాలయ్యా అంటే, మరణం వచ్చినా కూడా దేవుణ్ణి ఏందండి వదిలిపెట్టకూడదు. మనం బ్రతికి ఉన్నంత కాలం చివరికి చనిపోయే పరిస్థితులు వచ్చినా నీవు నీ ఆధ్యాత్మికమై ఉన్న జీవితంలో మచ్చ లేకుండా నువ్వు బ్రతకాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరయ్యా బ్రతికేదంటే, దేవుని మందిరానికి ఎవరు దూరం కాదు. ఒక్కరోజు పనికి వెళ్ళమంటే ఎట్టుండిద్ది? ఏందండి ఎట్టుండిద్ది మీకు? హల్లెలూయా, హల్లెలూయా. కాదులే, బిడ్డలకు కొన్ని పరిస్థితులు ఉంటాయని ఒక్కరోజే ఆ ఒక్కరోజు కూడా మనం ఏం చేస్తాం? హల్లెలూయా. వదిలిపెట్టొద్దండి, వదిలిపెట్టొద్దు. పరిస్థితులు ఏదైనా నీ జీవితంలో ప్రభు కొరకే మనము బ్రతుకుదుముగాక. బ్రతికితే నేను ప్రభు కొరకే బ్రతుకుతా, చనిపోతే దేవుని కొరకే చనిపోతా. పరిస్థితులు మనం బ్రతికినంత కాలం మనకి కష్టాలు వస్తానే ఉంటాయి. హల్లెలూయా. ₹1,00,000 నీకు ఇచ్చా, కష్టాలన్నీ పోతాయా? ఏందండి? కోట్లు ఉన్న వాళ్ళు ఎవరికి వాళ్ళు బలుసుకోరు. వీళ్ళకి ఒక బెడ్రూమ్ ఉండిద్ది, వీళ్ళకి ఒక గది ఉండిద్ది, వాళ్ళకి ఒక గది ఉండిద్ది. వీళ్ళకి ఎవరి గదిలో వాళ్ళు వెళ్ళి ఏం చేస్తారు? ప్రశాంతంగా ఉంటారా? వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. ప్రశాంతత ఎప్పుడు వచ్చింది? అందరు కలిసి కూర్చొని భోజనం చేస్తే, కష్ట సుఖాలు పంచుకుంటే. హల్లెలూయా. ఈ మధ్య నాకు ఒక అన్నయ్య చెప్పాడు, అమెరికాలో ఉన్న డబ్బులు బాగా సంపాదించాడు. సంపాదించిన డబ్బులను బట్టి నువ్వు కాకపోతే నేను ఇంకొకరిని చూసుకుంటా అన్నాడంట. హల్లెలూయా. ఎక్కువైతే ఏమైద్ది? వాళ్ళు ఏమైద్దండి? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అది కాదు, ఆ పరిస్థితులు కాదు. నీకేది ఎదురైనా నువ్వు మాత్రం దేవునిని. హల్లెలూయా. ఈ గుర్రం ఏవండి వెళ్ళిపోయే గుర్రం కాదు. అదిగో అక్కడ వినబడతా ఉన్నాయి, శత్రువు చూస్తా ఉన్నాడు. అంతమంది నేను ఎట్లా చేస్తా? వెళ్ళిపోయి అక్కడ చచ్చిపోతా అంతే. హల్లెలూయా. ఈ కమిట్మెంట్ ఉన్నప్పుడే ఆ గుర్రం యుద్ధ భూమిలోకి వెళ్ళి విజయం పొందేది. హల్లెలూయా. నిన్ను సిగ్గుపరుస్తాడా? ఏవండి, నువ్వు నమ్ముకున్న దేవుడు నిన్ను సిగ్గుపరిచే దేవుడు కాదు. అదిగో దేవుని కృపను బట్టి నువ్వు ముందుకెళ్ళు. మరణించవు, కానీ నిన్ను జీవముతో ఎవరి దగ్గరైతే అవమానం పొందావో వాళ్ళ దగ్గరే గొప్ప సాక్షిగా దేవుడు నిలబెడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ పరిస్థితుల మధ్య ఉన్నావో ఒకసారి ఆలోచన చేసుకో బిడ్లారా. దేవుని వాక్యము ద్వారా చెప్తా ఉన్నాడు. రథాశ్వములతో పోల్చాడు మనల్ని. నువ్వు ఎట్లాగుంటున్నావు? ఎటువంటి పరిస్థితుల మధ్య నడిపించబడతా ఉన్నావు? నీ కుటుంబము చిన్న భిన్నం అవుతా ఉన్నప్పుడు దేవుని దగ్గర ఏం సాధించుకోలేములే, అయిపోయిందిలే అని వెళ్ళిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని దగ్గరే నేను
పొందుకోవాలి. అటువంటి రోషము కలిగినటువంటి వ్యక్తులు గొప్ప గొప్ప మేలులు పొందుకుంటారు. దేవుని స్తోత్రం. గొప్ప తీర్మానాలే గొప్ప విజయాలను చూస్తాయి. దేవుని స్తోత్రం. గొప్ప గొప్ప ప్రార్థనలే గొప్ప గొప్ప మేలులు చూస్తాయి. దేవుని స్తోత్రం. మనము కూడా మన ఆధ్యాత్మికమై ఉన్న జీవితంలో భీతి నొందొద్దు, దిగులు చెందొద్దు, పరిస్థితులను చూచినప్పుడు వెనుకకు తిరగొద్దు, పరిస్థితులు ఎదురవుతూ ఉన్నప్పుడు భయపడొద్దు. మనము రోషంతో కాలు దువ్వుతూ దేవుని సన్నిధిలో ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తూ ఆ పరిస్థితుల యొక్క స్థితిగతులు ముందుగానే యుద్ధ వాసన కనిపెడుతూ బ్రతికితే దేవుని కొరకే బ్రతుకుదుముగాక, బ్రతికితే దేవుని కొరకే జీవించుదుముగాక, కృప పొందుకొందుముగాక, కృపలోనే నిలిచి ఉందుముగాక. దేవుడు ఈ మాటలను మన వినికిడిలో దీవెనకరముగా మార్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరిద్దామండి. ఒక్క నిమిషం దేవుడి రోజు మనతో మాట్లాడిన ప్రతి మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. అమ్మా, శ్రేష్టమైన గుర్రాలను కొని తెచ్చుకున్నాడంట సొలొమోను. శ్రేష్టమైన గుర్రాలంటవి. నువ్వు ఎట్లాగుంటూ ఉన్నావు? నీ పరిస్థితి ఏమిటి? ఏవండి, బలహీనుడుగా ఉన్నావా? భయపడుతూ ఉన్నావా? రోషము లేనట్లుగా ఉన్నావా? ఎటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్నావు? ఆయన రక్తం ఇచ్చి నిన్ను కొనుగోలు చేశాడు. అదిగో సొలొమోను 600 తులముల వెండిచ్చి 150 తులముల వెండిచ్చి ఆ గుర్రములను కొన్నందుకే చనిపోయేంత వరకు నమ్మకంగా ఉన్నాయి. యేసుక్రీస్తు కలువరి సిలువలో ప్రాణమిచ్చాడు నీ కొరకు. నువ్వెంతవరకు నమ్మకంగా ఉంటూ ఉన్నావు? ఈ ఆత్మీయ జీవితంలో ఎదురవుతున్నటువంటి పరిస్థితుల మధ్యలో ఏ విధముగా పోరాడుతూ ఉన్నావు? ఏ విధముగా నడిపించబడుతూ ఉన్నావు? యేసయ్యా, యేసయ్యా, దిగులు చెందక, అయా భయము పొందక పోరాడే కృపనివ్వండి అయ్యా.